మరి కాసేపట్లో శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ అందిస్తారు. అరుణ్, దేవి కొద్దిసేపట్లో శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటిదానికి కొంత హైడ్రామా నడిచింది. ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన మృతదేహాన్ని ఖచ్చితంగా ఆర్టీసీ బస్టాండ్ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకుల కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లి అక్కడ నివాళులు అర్పించాలని పట్టుబట్టడంతో కొంత పోలీసులందరూ కూడా ఆయనతో మంత్రాలు జరిపారు, కుటుంబ సభ్యులతో మంత్రాలు జరిపారు. మరొక వైపు గ్రామస్తుల నుంచి కొంత ఒత్తిడి పెరిగింది. ఉదయం నుంచి గ్రామంలో ఎవరు కూడా కనీసం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చేసుకోకుండా ఉండిపోయాం. మృతదేహం ఇంటి దగ్గర ఉన్నంతసేపు మేము ఇలాంటి కార్యక్రమాలు చేయం కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి వాపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. బండి సంజయ్ కూడా కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన అంతిమయాత్రకు మాకేమో ఎలాంటి ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆయనకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, 10 లక్షల ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబానికి సరిపోదని సూచన చేస్తూనే వాళ్ళ కోరిక కుటుంబ సభ్యులు కోరిన మేరకు అంతిమయాత్ర చేసుకోవడానికి జేఏసీ నాయకులు కూడా సహకరించాలని జేఏసీ నాయకులు ఒప్పించి అంతిమయాత్రకి సూచన చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అంతిమయాత్రకు కావాల్సినటువంటి ప్రొసీజర్స్ ఏవైతే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉంటాయో ఆచార వ్యవహారాల ప్రకారం కార్యక్రమాలు నడుస్తుంది. కొద్దిసేపట్లోనే ఆయన అంతిమయాత్ర దాదాపు కిలోమీటర్న్నర పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. ఒక అరగంటలో ప్రారంభమవుతుంది. గంటలోపు అంతిమయాత్ర పూర్తి చేసేలాగా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఖననం చేయడానికి కావాల్సినటువంటి కట్టెలు కానీ ఇతరత్ర ఏర్పాట్లను కూడా పోలీసుల సహకారంతో పూర్తి స్థాయిలో అన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది. గంట సేపట్లో అంతిమయాత్ర పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రియా, అరుణ్, అయితే శంకర్ గౌడ్ కుటుంబానికి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాకి సంబంధించి కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వాళ్ళు దాంతో సంతృప్తిగా ఉన్నారా? ఇంకేమైనా డిమాండ్ చేస్తున్నారా? కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తితో ఉన్నారు. నిజానికి ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ కు చాలా 20 సంవత్సరాల సర్వీస్ ఉంది కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఆర్టీసీలోనే 25 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి 10 లక్షల ఎక్స్గ్రేషియా సరిపోదు. ఇంకా కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగం కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి సహకరించాలని ఒకటి కోరుకోవడం జరిగింది. అలాగే ఇల్లు లేదు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు కాకుండా ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 10 లక్షలని 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళ కూతురు శంకర్ గౌడ్ కూతురు తమ్ముడు కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ సహకరించాలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. దీనికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలోచిస్తామని ఆర్డీఓ ఇక్కడికి వచ్చి ఆవిడ 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 5 లక్షలు స్థానిక ఎమ్మెల్యే ఆయన నిధుల నుంచి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పిన మేరకు ఇది కాకుండా మరికొంత పెంచి ఇవ్వాలని కోరారు. అలాగే బీజేపీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం అందించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పిన నేపథ్యంలో కొంత వాళ్ళైతే ఈ 10 లక్షలు వస్తున్నటువంటి ఎక్స్గ్రేషియాకి సంతృప్తిగా లేరు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగం కాకుండా రెగ్యులర్ ఉద్యోగం కావాలనే డిమాండ్ అయితే వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి చర్చ జరిపిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలీసులు కూడా వాళ్ళకి న్యాయం చేసేలాగా సహకరిస్తామని పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా హామీ ఇచ్చిన మేరకు వాళ్ళ అంతిమ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుణ్, రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.